డే 2 ఇన్ పాండిచ్చేరి. ఇంతకుముందు వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేసేయండి. కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అనమాట వాటి రెండిటి లింక్స్. సో పాండిచ్చేరిలో ఫస్ట్ వచ్చేసి అరావళి, సెకండ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో మా రూమ్ దగ్గర నుంచి నియర్లీ ఒక 6 to 7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం చెట్లేనమాట, టెంకాయ చెట్లు కానీ A to Z అన్ని చెట్లు చాలా బాగున్నాయి. ఎండ అయితే బీభత్సంగా ఉంది, సెగ వచ్చేస్తుంది అనమాట ఒంట్లోంచి. సో ప్రజెంట్ ఇక్కడైతే ఎవరు లేరు అనుకున్నాము. సో లోపలికి వెళ్తే చాలామంది ఉన్నారు. ఇక్కడేనమాట మనం టికెట్ తీసుకోవాలి ఇక్కడికి వెళ్ళేసి. సో టికెట్ పర్ హెడ్ వచ్చేసి 500 రూపాయలు. ఒక గంట సేపు అంటే బోటింగు. చూద్దాం, గంటకి 500 అయింది భయ్యా, మరీ టూ మచ్ కదా కాస్ట్. మేమైతే ముగ్గురు ఉన్నాము. సో ముగ్గురు కలిపి 1500 అనమాట. పర్ హెడ్ 500 పడింది. చూద్దాం ఎంత మాత్రం ఏందో, ఎలా ఉంటుంది ఏంటనేది. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా బోటింగు. ఇప్పుడు వరకు అసలు ఎక్కలేదనమాట బోటింగు. సో బోట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ మనం ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏమేమి ప్లేసులు చూస్తాం అనేటివి ఇక్కడైతే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 3 ప్లేసెస్ చూపిస్తారనమాట మనకి. పాండిచ్చేరిలో ఫిషింగ్ హార్బర్ ఒకటి, అండ్ అలాగే మ్యాంగ్రూవ్ రివర్ వాటర్ ఉంది కదా, అవి సముద్రంలో కలిసిపోతాయి. సో ఆ పాయింట్కి తీసుకెళ్తారు. అండ్ ఇంకోటి అరకుమేడు చూపిస్తాను. సో ఈ బోటింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ కూడా తీసుకువెళ్ళచ్చు అనమాట. అండ్ అలాగే షేరింగ్ ఉంటుంది. 14 మెంబర్స్ వస్తారు బోటింగ్లోకి. సో ఒక్కొక్క బోట్లో 14 మెంబర్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి మనం. సో ఇంకా వెళ్ళిపోదాం మనం. మన టైం వచ్చేసింది అనమాట. 14 మంది వచ్చేసారు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. నిజంగా బోట్ కదులుతుంటే గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి అనమాట. అది వేసుకునేది కూడా రావట్లేదు మనకి, తనకలాడుతున్నాను అనమాట లైఫ్ జాకెట్ వేసుకోవడానికి. సో ఇంకెలాగోలాగా వేసేసుకున్నాం అనమాట. సో మొహం మీద చిరునవ్వు ఉంది కానీ లైట్గా గుండెల్లో భయం వేస్తుంది మనకి. సో మన బోట్ అయితే కదిలేస్తుంది. ఇదిగో పిల్లోడుకుండే హ్యాపీనెస్ కూడా నాకు లేదనమాట. ఓడే మేలు నాకంటే ధైర్యంగా ఉన్నాడని అనిపించింది ఆ టైంలో. చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఖచ్చితంగా. నేను ఒకటే భయపడ్డానా, అండ్ అలాగే మీరు కూడా భయపడ్డారా? సో ఇంక మన బోట్ అయితే కదిలేసింది. సో వీళ్ళందరూ అయితే ఫ్యామిలీ అనమాట. వీళ్ళు సపరేట్గా బోట్ తీసుకోకుండా మాతో అయితే షేరింగ్లో వచ్చేసారు. సో ఫ్యామిలీస్ ఒక్కటే సపరేట్గా తీసుకెళ్ళచ్చు, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ అయితే అసలు బాగాలేవు అనమాట. సో చెట్లు అయితే బాలుగా ఉన్నాయి పైన టాప్లో, చూపిస్తాను. అండ్ ఇక్కడ చాలా బోట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ అన్న అయితే జీరో కట్టేస్తున్నాడు. బాగా ట్రైనింగ్ అబ్బాయిలకి. నిజంగా నాకైతే ఆ బోట్ కదులుతుంటే అసలుకి మామూలుగా భయం వేయట్లేదు. సో ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఫిషింగ్ హార్బర్ చూపిస్తారు మనకి. పాండిచ్చేరిలో పెద్దది ఫిషింగ్ హార్బరు. సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు. అయ్యా పైలట్ చిన్నంగా పోనీ అయ్యా, బోట్ ఊగిపోతుంది, ఏడబడిపోతుంది, భయం వేస్తుంది స్వామి. చిన్నంగా పోయ్యా నాయన, నీకేమో మా భాష అర్థం కాకపోయా, మాకేమో నీ భాష అర్థం కాకపోయా, నెమ్మదిగా తీసుకో ముగ్గురు. సో ఇదే అనమాట ఫిషింగ్ హార్బరు పాండిచ్చేరిలో. సో బోట్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. వీళ్ళందరూ సముద్రంకి వెళ్ళి చేపలు పట్టుకొచ్చేస్తారు. మనం కూడా వెళ్దాం సముద్రంకి ఒకసారి, అప్పుడు కానీ మన గుండెపోటు వచ్చి చచ్చిపోము. సో ఈ ఫిషింగ్ హార్బర్ నుంచి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళామనుకో ఈ రివర్ వాటర్ అనేటివి సముద్రంలో కలుస్తాయి అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ రాళ్ళన్నీ. సో అక్కడైతే ఈ రివర్ వాటర్ సముద్రంలో కలిసిపోతాయి. ఈ సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు గుండె జారిపోయింది, ఎందుకంటే అలలు వస్తూ ఉన్నాయి కదా. బోట్ని స్లో చేసేసాడు అనమాట. ఇప్పుడు ఊగిపోయింది, ఏడబడిపోతారో స్వామి అనిపించింది. సో ఇప్పుడైతే ఫిషింగ్ హార్బర్ అయిపోయింది. అండ్ అలాగే రివరు అలాగే సముద్రం కలిసింది కదా, అది కూడా అయిపోయింది. సో ఇది వచ్చేసి అరకుమేడు. ఇక్కడ అందరినీ తీసుకెళ్ళి చూపిస్తారనమాట. సో బోట్స్ అయితే ఇక్కడ ఆగిపోయినాయి అన్నీ. సో ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వాక్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోయామంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉందన్నమాట, చెప్తాను దాని గురించి. సో ఇదేనమాట అరకుమేడు. సో అరకుమేడు అంటే ఒక మరణించిన నగరం అంట. సో దీన్ని పురాతనమైన భవనంగా పేర్కొన్నారు. సో ఇది రోమన్ కాలంలో కట్టారంట దీన్ని. సో లైక్ అంటే 1వ శతాబ్దం కానీ 2వ శతాబ్దంలో. సో వాళ్ళు ఏంటంటే ఇవి ఉంటాయి కదా, భారతదేశం మధ్య నుంచి వాణిజ్య సంబంధాలకు కేంద్రంగా దీన్ని కట్టారనమాట.
సో ఇక్కడికైతే చాలామంది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఉందన్నమాట ఇది. సో ఫస్ట్ నేను చూడగానే ఇదేందో ఇది ఈ మధ్య కాలంలో కట్టింది కదరా ఇటుక రాయిలు, అప్పుడు కూడా ఇటుక రాళ్ళు ఉన్నాయి బ్రిక్స్. సో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట ఇప్పుడు కూడా. సో ఇంకా అక్కడికి మొత్తం చూసేసి సో జస్ట్ అదొక బిల్డింగ్ లాగా అనమాట, బట్ రోమన్ కాలంలో నిర్మించారు. పర్వాలేదు, బాగుంది. సో ఇట్లాంటివి ఉన్నాయన్నమాట మనం చూడడానికి. అండ్ మన బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, మనం అయితే తిరిగి వచ్చేసాము. బట్ 500కి వర్తే కాదనమాట ఈ బోటింగ్. నాకైతే అంత సాటిస్ఫై అనిపించలేదు. మీరు ఎవరైనా ఇక్కడ బోటింగ్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేసేసింది. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో బోటింగ్ అంతా అయిపోయింది, ఫుల్గా ఆకలేసిపోతుంది. సో ఇంకా ఇక్కడ పాండిచ్చేరిలో ఆఫ్టర్నూన్ అయితే శాంతి మెస్ అని చాలా ఫేమస్ అనమాట చేపల కూరకి. సో నేను వెజ్ కాబట్టి చేపల కూర అయితే తిన్నాను, బట్ శాంతి మెస్లో నాన్ వెజ్ వెజ్ అన్నీ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి. బట్ సండే అయితే క్లోజ్లో ఉంటుంది. ఇంకా మేము సండే కదా, ఇంకా ఏం ట్రై చేద్దాము అని పాండి మ్యాక్రోనీ అయితే చాలా ఫేమస్ అంట. సో అక్కడికైతే వెళ్ళిపోయాం. ఒక వెజ్ మ్యాక్రోనీ, చికెన్ మ్యాక్రోనీ చెప్పేసాము. మ్యాక్రోనీ అంటే ఏం లేదు, పాస్తా అనమాట. సో టేస్ట్ పరంగా అయితే ఊహించినంత ఏం లేదు, పర్లేదు. మీరు కానీ పాండిచ్చేరి వెళ్తే ఖచ్చితంగా స్ట్రీట్ ఫుడ్లో అయితే హోటల్ రోలెక్స్ ఉంటుంది. సో అక్కడైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుందంట. సో ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే ఉంటుంది, వెజ్ అసలు ఉండదు. సో మేము పొరపాటు నిలిపియాం తెలియక. 3 ప్లేట్లు పరోటా, ఒక ఎగ్ దోశ అయితే చెప్పేసాము. వాడైతే చికెన్ షార్వా అలాగే మటన్ షార్వా తీసుకొచ్చి మా ముందర పెట్టాడు. అన్న చట్నీ లేదా అంటే, లేదు భయ్యా ఓన్లీ నాన్ వెజ్ అని చెప్పాడు. బొమ్మ బ్లాక్ బస్టర్ అయిపోయింది అక్కడ. ఇంకా చేసేది ఏం లేక కొత్త పరోటా తినేసి వచ్చాను అనమాట, కర్రీ ఏం వేసుకోకుండా. సో ఈ పాండిచ్చేరికి నాన్ వెజ్ తినకుండా మందు తాగకుండా కానీ వెళ్ళామనుకో వర్త్ ఏమి ఉండదు అనమాట. అట్లాంటి వాళ్ళు వేస్ట్ అనమాట పోయి. సో మా ఫ్రెండ్ అయితే తినేసాడు ఎగ్ దోశ. అవి టేస్ట్ అయితే చాలా బాగున్నాయంట. బట్ మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా చూసుకోండి, ఇక్కడ ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే.